మహోన్నతుడు, మహాగణుడు, పరిశుద్ధుడైన యేసు ప్రభు నామంలో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొద్దిసేపు దేవుని మాటలు విందాం. పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము. ఇరుకులో నాకు విశాలత కలుగుజేయువాడవు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము. చిన్న ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, మీకు వందనాలు. కొద్దిసేపు నీ మాటలు వినాలనే ఆశతో ఉన్నాం. ఈ చదవబడిన లేఖన భాగం నీ బిడ్డలకు వివరించే జ్ఞానము నాకు లేదు. నీ సిలువ చాటున నన్ను మరుగుపరుచుకొని నీ మాటలతో మమ్మల్ని నింపి అవి మా హృదయాల్లో ఉంచుకొని వాటిని అనుసరించి నడిచే భాగ్యాన్ని మాకు కలుగు చేయమని మా ప్రభు యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచు ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన వాక్య భాగంలో నా నీతికి ఆధారమగు దేవా అని అంటా ఉన్నాడు భక్తుడు. మన నీతికి ఆధారము ఎవరో? దేవుడు. నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము. ఇరుకులో నాకు విశాలత కలుగుజేయవాడు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము. ఈయన ఏం చేస్తా ఉన్నాడు? నా నీతికి ఆధారమగు దేవుడవు నీవే. నేను మొరపెడతా, నాకు ఉత్తరమి. ఇరుకులో నాకు విశాలత కలుగుజేయి. నన్ను కరుణించు, నా ప్రార్థన అంగీకరించు అని అంటూ ఉన్నాడు. ఈ రోజున దేవుని సన్నిధిలో మనం ఉన్నాం. ఎందుకు వచ్చాం? దేవుని సన్నిధిలో కనిపెట్టడానికి. ప్రభువు గత కాలమంతా కాచి ఆయన రెక్కల నీడలో మనలను దాచుకొని ఈ రీతిగా ఆయన సన్నిధికి మనల్ని అందరినీ సమకూర్చుకొని ఆయన సన్నిధిని అనుభవించే భాగ్యాన్ని అనుగ్రహించి మన నీతికి ఆధారముకు దేవుని సన్నిధిలో మనం మొరపెట్టుచు మనలను మమ్మల్ని శుద్ధీకరించుకుంటూ ప్రభు యొక్క వాగ్దానం కొరకు కనిపెడుతూ మనలను మనం శుద్ధీకరించుకొని పరిశుద్ధపరచబడి ఆయన రక్తములో ఆయన శరీరములో పాలు పొందటానికి సిద్ధపడటానికి కూడుకున్నాం. హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యాన్ని మనం వినేటప్పుడు చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినవలసిందిగా ప్రభుపేట మనం చేస్తూ ఉన్నా. నా నీతికి ఆధారమగు దేవుడు నీవే. నేను మొరపెడితే నువ్వు నాకు ఉత్తరం ఇస్తావు. ఇరుకులో నాకు విశాలత కలుగు చేస్తావు. నా ప్రార్థన అంగీకరించు అంటా ఉన్నాడు. ఎవరికి? నీతిమంతులకి. ఎవరు మొరపెడితే ఇరుకులో ఎవరికి విశాలత కలుగు చేస్తాడు? నీతిమంతులు. దేవుని వాక్యం అంటా ఉంది కదా, కీర్తన గ్రంథం 11వ అధ్యాయం 5వ వచనంలో యెహోవా నీతిమంతులను పరిశీలించును అంటాడు. హల్లెలూయా. ఎవరిని పరిశీలిస్తాడట? నీతిమంతులని. ఎలాగ పరిశీలిస్తాడట? ఆయన ఏమంటా ఉన్నాడు వాక్యంలో? ఇరుకులో ఉన్నా నాకు విశాలత కలిగజేయి, నేను ప్రార్థన చేస్తున్నా, నా మొర ఆలకించు అని అంటూ ఉన్నాడు. ఈ దినం దేవుని సన్నిధిలో మనం ఉన్నాం. ఏ ఏ విషయాలలో దేవుని సన్నిధిలో మనం ప్రార్థించడానికి వచ్చామో దానికి పరిష్కారం పొందటానికి వచ్చాం.
ఒక డాక్టర్ దగ్గరికి మనం వెళితే మనకున్న వ్యాధో మనకున్న బాధ ఆయనకి చెబితే ఆయన ఏం చేస్తాడు, దానికి తగిన ట్యాబ్లెట్స్ ట్రీట్మెంట్ చేసి ఇచ్చి పంపిస్తాడు. వేసుకోమ్మా ఈ సమయానికి అని అంటాడు. ఇప్పుడు మనం ఒక డాక్టర్ గారి దగ్గరికి వచ్చాం, మనం ఒక సమస్యను ఆయన దగ్గర పెట్టడానికి వచ్చాం. అది ఏదైనా, ఇరుకైనా, కరువైనా, కాటకమైన, శ్రమ అయినా, బాధ అయినా, శోధనైనా, అస్వస్థత అయినా, ఏదైనా ఆయన మందు ఏది ఇచ్చాడు అది మనం తెలుసుకోవటానికి వచ్చాం కదండి. హల్లెలూయా. అయితే చూడండి, కీర్తనకారుడు అంటాడు కదా, 4వ కీర్తన 3వ వచనంలో, యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనుడి, నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును. హల్లెలూయా. ఎవరు మొరపెడితే దేవుడు ఆలకిస్తాడు? తన భక్తులు, నీతిమంతులు, ఆయనను అనుసరించేవారు. నువ్వు మొరపెడుతున్నావు, ఆయన ఆలకించాలంటే నువ్వు మొరపెట్టాలిగా. దేని గురించి మొరపెడుతున్నావు? నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, నిగూఢమైన సంగతులను నీకు తెలియజేస్తాను అన్నాడు. హల్లెలూయా. నీవు నాకు మొరపెట్టు, అది ఏ సమస్య అయినా దానికి పరిష్కారం నేను ఇస్తా. అన్నిటికీ మందు నా దగ్గర ఉంది. ఏ దానికి ఏ మందో అది ఇచ్చి నేను పంపిస్తాను కనుక నీవు నాకు మొరపెట్టుము అని అన్నాడు. అలాగనే 118వ కీర్తన 5వ వచనంలో కూడా, ఇరుకులో నుండి నేను యెహోవాకు మొరపెట్టి తిని, విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరం ఇచ్చెను. హల్లెలూయా. ఇరుకులో ఆయన ఏం చేశాడట? దేవునికి మొరపెట్టాడండి. మొరపెడితే ఆయన ఏం చేశాడట? ఆయనకి విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరం ఇచ్చెను. ఆయన నువ్వు పిలవగానే పలికే దేవుడు. పిలిచే పద్ధతి ఉంది. ఎలాగ పిలవాలో, ఏ సమయంలో పిలవాలో, ఎందుకు పిలవాలో, నువ్వు ఎలా పిలిస్తే ఆయన ఉత్తరం ఇస్తాడో, ఎలాగో మొరపెడితే ఆయన ఉత్తరం ఇస్తాడో స్పష్టంగా ప్రతిదానికి పరిష్కారం దేవుడు అందులో వాక్యంలో వ్రాయించి పెట్టాడు. మనకు తెలియక, మనం మొరపెట్టలేక, ఆయన సన్నిధిలో మనం ఉండలేక ఎవరో చేయాలి. ఎవరి గురించో ఎవరో చేయటం కాదు, నీ గురించి నువ్వు చేసుకోవాలి, నీ కుటుంబాన్ని గురించి నువ్వు చేసుకోవాలి. నీకు ఏ ఆపద, ఇరుకు, ఇబ్బంది, శ్రమ వచ్చిందో దాని విషయంగా ప్రభు సన్నిధిలో నువ్వు మొరపెడితే దేవుడు తప్పక నీ మొర ఆలకించి దానికి పరిష్కారాన్ని ఇస్తాడు. హల్లెలూయా. చూడండి, ఇరుకులో ఆయనకి విశాలత కలుగు చేశాడట మొరపెడితే. ఆపదలో ఉన్నప్పుడు, ఒకవేళ నువ్వు ఆపదలో ఉన్నావు, ఏం చేయాలి? కీర్తనకారుడు అంటాడు 50వ కీర్తన 15వ వచనంలో, ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరిచెదను. హల్లెలూయా. ఏమండి, మొరపెట్టడం, దేవుని సన్నిధిలో మోకరించి కన్నీరు విడుస్తూ దేవుని పాదాలు పట్టుకొని అడుగుతూ మొరపెట్టుకునటం ఏమన్నా నువ్వు మోయలేని భారమా? ఇది ఏమన్నా? నువ్వు ఆపదలో ఉంటే ఆయన అంటా ఉన్నాడు, ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపిస్తాను అని దేవుని వాక్యం అంటా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఆపదలో మనం ఉంటే, దేవుని సన్నిధిలో మనం ఉన్నాం, ఎలుగెత్తి ఆయన పాదాలు పట్టుకొని మొరపెడితే ఆయన అంటున్నాడు, నేను నిన్ను విడిపిస్తా. ఆపద ఉందా? నేను విడిపిస్తా, నీవు నాకు మొరపెట్టు. చూడు, శ్రమలో ఉన్నావు. 90వ కీర్తన 15వ వచనంలో, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండును, అతన్ని విడిపించి గొప్ప చేసేదను. హల్లెలూయా. అది శోధనైనా, బాధ అయినా, ఆపదైనా, ఇరుకైనా, ఇబ్బంది అయినా, శ్రమ అయినా, ఏదైనా దేవుడు అంటా ఉన్నాడు కదా, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి గొప్ప చేసేదను. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదో నామకార్థంగా దేవుని సన్నిధిలోకి రావటం కాదు. ఏం చేస్తే దేవుడు వాటి నుంచి మనల్ని విడిపిస్తాడు, ఏం చేస్తే మనం వీటి నుంచి విడుదల పొందుతాం,
మనం చేసే ప్రార్థన సఫలపరిచి దేవుడు కార్యం చేస్తాడు అని తెలుసుకొని దేవుని సన్నిధిలో ఉండాలి. 54 కీర్తన 7వ వచనంలో అంటాడు కదా, ఆపదలో నుండి ఆయన నన్ను విడిపించి ఉన్నాడు, నా శత్రువు గతిని చూచి నా కన్ను సంతోషిస్తుంది. ఆపద ఉంది, శత్రువు నిన్ను ఇబ్బంది పెడతా ఉన్నాడు. ఆ శత్రువును పరిస్థితి చూసి, ఆపదలో నుండి ఆయన నన్ను విడిపించి ఉన్నాడు, నా శత్రువుల గతిని చూసి. ఒకవేళ నీ శత్రువు ఉండొచ్చు, నిన్ను ఇబ్బంది పెట్టవచ్చు. అది ఇంట్లో ఇబ్బందికరమైన పరిస్థితి కావచ్చు, ఆర్థికమైన పరిస్థితి కావచ్చు, సాతాను చేత శోధించబడే పరిస్థితి అవ్వచ్చు, ఏదైనా కావచ్చు. నీ శత్రువు ఎవడైనా కావచ్చు. కానీ దేవుడు నీ పక్షంగా చేసిన కార్యాన్ని చూసి నువ్వేమంటాడు, శత్రువు గతిని చూసి నా కన్ను సంతోషించుతుంది అంటున్నాడు. హల్లెలూయా. ఎప్పుడు ఆయన సన్నిధిలో నువ్వు మొరపెట్టినప్పుడు నీ శత్రువు చేతిలో నుండి కూడా దేవుడు నిన్ను విడిపిస్తాడు. అది ఇంట్లో శత్రువు అవ్వచ్చు, ఏ పరిస్థితి అవ్వచ్చు, నీ భర్త అవ్వచ్చు, నీ తోటికోళ్ళు అవ్వచ్చు, నీ అత్తగారు అవ్వచ్చు, నీ ఇంట్లో ఎవరి వద్ద నీ ఇరుగు పొరుగు ద్వారా అయినా ఏ ఇబ్బందికరమైన పరిస్థితి ఉండొచ్చు, నీకు శత్రువులై ఉండొచ్చు. కానీ దేవుడు అంటా ఉన్నాడు, ఆ శత్రువు నుండి నన్ను విడిపించాడు దేవుడు. వారి పరిస్థితి నేను చూస్తే నా కన్ను సంతోషిస్తూ ఉంది. ఎందుకంటే దేవుడు మాకు సమాధానాన్ని ఇచ్చాడు, సంతోషకరమైన పరిస్థితి నాకు అనుగ్రహించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేనికైనా మందు యేసయ్య దగ్గర ఉంది. హల్లెలూయా. అలాగనే వేట కాని ఊరిలో నుండి దేవుడు తప్పిస్తాడు. చూడండి, కీర్తన గ్రంథం 91వ కీర్తన 3వ వచనంలో, వేట కాని ఊరిలో నుండి ఆయన నన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా ఆయన నన్ను రక్షించను. చూడండి, వేటగాడు వాడి దగ్గర ఉరులున్నాయి, వలలున్నాయి, గేలం ఉంది. వాడు వేసి నిన్ను చేజిచ్చుకొని ఆ వలలో చూసి గంతులు వేస్తా ఉంటాడట. వాడి ఉరిలో నుంచి నిన్ను తప్పిస్తాడట దేవుడు. ఎప్పుడు నీవు మొరపెడితే, దేవుని సన్నిధిలోకి వచ్చి నువ్వు మొరపెడితే, వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపిస్తానని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. చూడండి, వేటకాని ఇరుకులో విశాలత, శత్రువు నుండి విమోచన, ఆపదలో ఆదుకొనటం, శ్రమలో నుంచి తప్పించటం, వేటకాని ఊరిలో నుంచి నిన్ను తప్పిస్తాడు. అలాగనే చూడండి, అస్వస్థతలో మనం ఉన్నట్లయితే కీర్తనకారుడు అంటాడు, 30వ కీర్తన 32వ వచనంలో, యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నీవు నాకు నన్ను స్వస్థపరిచితి. ఏంటంట, ఏం చేస్తే స్వస్థపరిచాడట? ఏం చేశాడండి? ఎక్కడికో వెళ్ళి ఆయన నెత్తి మీద చెయ్యెత్తి పోతుంది అనుకుంటాం కాదు. ఏమంటున్నాడు ఈయన? ఇక్కడ వాక్యం ఏమంటా ఉంది? యెహోవా దేవా, నేను నీకు మొరపెట్టగా అన్నాడా? ఇంకెవరన్నా మొరపెడితే అన్నాడా? నేను నీకు మొరపెట్టగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ప్రార్థించటం చాలా ప్రాముఖ్యం, దేవుని సన్నిధిలో మోకరించటం చాలా ప్రాముఖ్యం. అందుకనే సామెతల గ్రంథంలో కూడా 3వ అధ్యాయం 7-8 వచనాల్లో, నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకోవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టు, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువును కలుగుతుందట. హల్లెలూయా. ఎందుకు క్షీణించిపోతా ఉంది? ఆరోగ్యము రావాలి అని అంటే చెడుతనమును విడిచిపెట్టాలి, దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థించాలి, అప్పుడు నీ దేహానికి ఆరోగ్యము కలుగుతుందట, నీ సత్తువ ఎముకలకు సత్తువు కలుగుతుంది అని దేవుని వాక్యం అంటుంది. అంతేకాదు, యాకోబు అంటాడు 5:16లో, మీ పాపములు ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయుడి, నీతిమంతుని విజ్ఞాపన మనస్పూర్వకమదై బహు బలమగలదై ఉంటుంది అని అంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మనం ప్రార్థించినప్పుడు ఆయన రెక్కలు మనకు ఆరోగ్యమును కలుగు చేస్తాయని మలాకీ గ్రంథంలో చెప్తాడు. దేవుని సన్నిధిలో ప్రతిదానికి పరిష్కారం ఉంది. ఒకవేళ నీకు బలం లేకుండా నీవు ఉంటే, ఒక బలహీనుడిగా నువ్వు ఉంటే, దేవుని వాక్యం అంటుంది కదా, దినవృత్తాంతాలు 2వ దినవృత్తాంతాలు 15వ అధ్యాయం 7వ వచనంలో, కాగా మీరు
బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. ఏ బలహీనత నీలో ఉన్నా మీరు బలహీనులుగా ఉండొద్దు. బలవంతుడైన దేవుడు నాతో ఉన్నాడనే ధైర్యము కలిగి దేవుని సన్నిధిలో నువ్వు ఉంటే బలహీనత నుండి విడుదల పొందుతావని దేవుని వాక్యం అంటుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న చూడండి, లోకాసు వార్తలో ఒక చక్కని మాట చెప్తాడు దేవుడు. లోకాసు వార్త 21వ అధ్యాయం 36వ వచనంలో, కాబట్టి మీరు జరగబో వాటినెల్లను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగునట్లు. మీకు శక్తి కావాలి అని అంటే ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకుగా ఉండుడి అనండి. అన్నిటికీ ముఖ్యమేమిటంటే ఆయన దేవుని సన్నిధిలో మనం మొరపెడుతూ నిత్యం మెలకుగా ఉండి ప్రార్థన చేయటమే. హల్లెలూయా. ఏ కార్యమైనా దేవుడు సంసిద్ధుడై ఉన్నాడు చేయటానికి. నీవు మొరపెట్టడం, ప్రార్థన చేయటం నీకు రాక, ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో మనం అనుకున్నది దేవుడు సఫలపరచాలని నిత్యము ఆయన సన్నిధిలో మనం మొరపెడుతూ ప్రార్థన చేస్తూ మెలకుగా ఉంటే దేవుడు తప్పక మనలను బలపరుస్తాడని. అలాగని ఏమంటాడు, నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించును. హల్లెలూయా. ఎప్పుడు నీవు నీతిని అనుసరించి నడిస్తే, దేవుని సన్నిధిలో నిత్యము నువ్వు ప్రార్థిస్తూ మొరపెడుతూ ఉంటే దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. నీతి న్యాయమును ఆలకించుము, నా మొరను అంగీకరించుము, నా ప్రార్థనని చెవియొగ్గుము. అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు. నీతి న్యాయ యథార్థతలు కావాలి. దేవుని యందు భయభక్తులు ఉండాలి. కీర్తనకారుడు అంటాడు 17:1, యెహోవా న్యాయమును ఆలకించు, న్యాయముగా ఉండు, నా మొరను అంగీకరించు, నా ప్రార్థనకు చెవియొగ్గు. అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు. హల్లెలూయా. అర్థమవుతుందా? కపటంగా నువ్వేమో లోపలేదో పెట్టుకొని పైకి ప్రార్థన చేయటం కాదు. యథార్థత నీలో ఉండాలి. నీతిని నువ్వు అనుసరించి నడవాలి. అది చేసి ఆయన మీద దెబ్బలాడు. మనం అది చెయ్యం. నీతి న్యాయాలు మనలో ఉండవు. దేవుడు మనకి ఏదైతే ఆజ్ఞాపించాడో వాటిని అనుసరించి నడవం. కానీ దేవుడు మన కార్యములు సఫలపరచాలని కోరుకుంటాం. భక్తుడు అంటూ ఉన్నాడు, కపటమైన పెదవుల్లో నుంచి వచ్చేది కాదు, ఇది నా హృదయాంతరంగాలలో నుంచి వస్తూ ఉంది. అలాగున ప్రార్థన చేసి ప్రభువు నీవు చేసిన ప్రార్థనను అంగీకరించకుండా, ఆలకించకుండా, నీ పక్షంగా నువ్వు అనుకున్న దాన్ని సఫలపరచకుండా ఉంటే అప్పుడు దెబ్బలాడు ఆయన మీద. నీవేమో కడుపు నిండా కుళ్ళు పెట్టుకుంటావు, హృదయంలోనేమో మనం ఏదో ఉంటుంది, దేవుని సన్నిధిలోనికి వచ్చామో మనం ప్రార్థన చేసే సఫలం పరచడు దేవుడు. ఎందుకంటే నీ హృదయాంతరంగాలు ఎరిగిన దేవుడు. ఒకవేళ మాకు కనిపించకపోవచ్చు, ఇక్కడ కూర్చున్న వాళ్ళకి మనందరికీ ఒకరి ఏడల ఒకడు హృదయాంతరంగాలు మనకు తెలియపోవచ్చు, కానీ సర్వంతర్యామైన అందరి హృదయాలు ఎరిగిన దేవుడు ఆయన. ఆయన తెలియదని నువ్వు అనుకోవద్దు. ఎందుకు నువ్వు సఫలపరచట్లేదో దేవుడు మన కార్యాలను గుర్తుపెట్టుకోవాలి. అలాగనే చూడండి, కీర్తన 6:9 ఒక చక్కని మాట అంటాడు, యెహోవా నా విన్నపము ఆలకించి ఉన్నాడు, యెహోవా నా ప్రార్థన అంగీకరించి ఉన్నాడు. హల్లెలూయా. ఎప్పుడు నీతి న్యాయాలను, యథార్థతను, ఆయన ఇచ్చిన ఆజ్ఞలను, కట్టడలను అనుసరించి నడిచాడు కనుక నా విన్నప ఆలకించాడు, నా ప్రార్థనను అంగీకరించాడు. హల్లెలూయా. అప్పుడే నీ ప్రార్థన అంగీకరించబడద్ది. దేవుడు ఆలకిస్తాడు, అంగీకరిస్తాడు. అంతే తప్ప కపటమైన పెదవులతో నీ హృదయంలో ఏదో ఉంచుకొని వచ్చి చేసేస్తే దేవుడు ఆలకించడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన నీ ప్రార్థన అంగీకరించాలంటే యథార్థత కలిగి ఉండాలి. నీ ఇరుకులో ఉన్నా, శ్రమలో ఉన్నా, ఆపదలో ఉన్నా, బాధలో ఉన్నా, వేటకాని ఊరిలో నువ్వు చిక్కుకొని ఉన్నా, స్వస్థత నీకు కావాలన్నా, నువ్వు బలహీనతలో ఉండి బలం కోల్పోయి ఉన్నా, దేవుడు నిన్ను ధైర్యపరిచి, బలపరిచి, స్వస్థతనిచ్చి, నీ శ్రమలో నుండి నిన్ను విడిపించి, ఆపదలో నుండి
తప్పించి వేటకాని ఊరిలో నుండి రప్పించి నిన్ను ఇరుకులో విశాలత కలుగజేసే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. చివరగా ఒక వాక్యాన్ని చదువుకొని ముగిద్దాం. అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం 35వ వచనం. ప్రతి జనములో ఆయనకు బడిపడి నీతిగా నడుచుకొని వానిని ఆయన అంగీకరించును. ఎవరు ప్రార్థన అంగీకరిస్తాడట? ప్రతి జనములలోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వానిని ఆయన అంగీకరించును. హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? కపటంగా నువ్వు ఎన్ని గంటలు ప్రార్థన చేసినా, ఎంత కన్నీరు నువ్వు కార్చినా, నీలో నీతి న్యాయ యథార్థతలు లేకుండా నువ్వు ఎంత కష్టపడి ప్రార్థన చేసుకున్నా దేవుడు వాటిని అంగీకరించడు. నీతి న్యాయము యథార్థత కపటత లేకుండా, అయ్యా నేను చేసే ప్రార్థన కపటం లేదు బాబు, ఆయనకి సర్వాంతర్యామి, ఆయన ఎరిగిన దేవుడు. కనుక ఈరోజు దేవుని సన్నిధిలో మనం ప్రార్థించేవాళ్ళం. దేవుని ప్రార్థించే మొరపెడితే ఆయన ఆలకించి అంగీకరించి మనం దేని నుంచి అయితే విడుదల కోరుకుంటున్నామో వాటన్నిటినీ దేవుడు విడిపించాలనంటే దేవుడు ఆశించిన రీతిగా మనం ఉండి ఆయన సన్నిధిలో మొరపెడుతూ ప్రార్థించి ఆయన మన పట్ల కార్యములు సఫలపరచునుగాక. తల వంచండి.